అసలు ఆ విధంగా విచారణకు రమ్మని చెబితే ఇంకో గుండె అయితే షాక్ అయిపోతుంది. కానీ దర్శకుడు పూరి జగన్ మాత్రం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రమ్మని చెప్పగానే వెంటనే వెళ్లడమే కాదు, డ్రగ్స్ కేసు గురించి ఓపెన్‌గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. చివరకు అంత చేసినా కూడా తన ప్రాణానికి ప్రాణమైన సినిమాను మాత్రం వదల్లేదు. వెంటనే చక్కగా పైసా వసూల్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. విషయం ఏంటంటే పూరి డైరెక్షన్‌లో వస్తున్న నందమూరి బాలకృష్ణ 101వ సినిమాకు మొన్నటి వరకు మంచి డిమాండ్ లేదు. కానీ ఎప్పుడైతే మనోళ్ళు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో వెంటనే ఈ ప్రాజెక్టుపై ఆసక్తి ఏర్పడిందట. అందుకే చాలా మంది పంపిణీదారులు ఈ సినిమాకు మంచి ఆఫర్లే అందించారట. అయితే పూరి మాత్రం అప్పుడే సినిమా అమ్మొద్దు అంటూ తన నిర్మాతలకు చెప్పడంతో వారు షాక్ అయ్యారట. కానీ రేపు 28వ తారీఖున రిలీజ్ చేయబోయే టీజర్ ట్రైలర్ ఫైనల్ కట్‌ను వారికి చూపించడంతో మనోళ్ళు అసలు పూరి కాన్ఫిడెన్స్ ఏంటి బాబోయ్ అని షాక్ తినేశారట. 2 నిమిషాల టీజర్ ఆద్యంతం పవర్‌ఫుల్ యాక్షన్‌తో బాలయ్య మాటల తూటాలతో నిండిపోవడంతో ఇది రిలీజ్ చేస్తే సినిమా బిజినెస్ ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నారట. ఈ మధ్య కాలంలో పూరి జగన్ సినిమాల ట్రైలర్స్ అన్నీ రొటీన్ గానే ఉన్నాయి. టెంపర్ తర్వాత చేసిన లోఫర్, జ్యోతిలక్ష్మి, ఇజం వంటి సినిమాల ట్రైలర్స్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. మరి ఇప్పుడు బాలయ్య పైసా వసూల్ ట్రైలర్ పూరి అంత కొత్తగా రూపొందించారు అని చెబుతుంటే ఫ్యాన్స్ కూడా దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఎలా ఉండబోతుందో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.